నమస్కారం అమ్మ, నా పేరు ధనలక్ష్మి. నేను సిఎంఎస్సి నుంచి వచ్చాను. మీరు పుల్లటి మజ్జిగ చేస్తున్నారని తెలుసు, దాని గురించి తెలుసుకుందామని వచ్చాను. నమస్కారం అమ్మ, నా పేరు యాదమ్మ. సరే అమ్మ, నేను పుల్లటి మజ్జిగ తయారు చేస్తున్నా, చూపిస్తా. పుల్లటి మజ్జిగ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు ఏంటేంటమ్మా? 100 లీటర్ల నీళ్ళు పోయాలమ్మ. దీంట్లో ఒక డ్రమ్ము తీసుకొని దాంట్లో 100 లీటర్ల నీళ్ళు పోయాలి. 100 లీటర్ల నీళ్లు తీసుకోవాలమ్మా పుల్లటి మజ్జిగ తయారు చేయనికే. 6 లీటర్ల పుల్లటి మజ్జిగ తీసుకోవాలమ్మా. ఇది బాగా పులిసాలి, 3 రోజులు 4 రోజులు కానీ మంచిగా పుల్లగా అయిన తర్వాతనే వాడుకోవాలి దీన్ని. ఒకవేళ పుల్లటి మజ్జిగ లేకపోతే ఏం చేయాలమ్మా? ఈ పుల్లటి మజ్జిగ దొరకకపోయినా సరే అమ్మా, మనకు పచ్చి కొబ్బరి బొండాలు దొరుకుతాయి కదా, అవి 10 రూపాయలు 15 రూపాయలు పెడితే దొరుకుతుంది. వాళ్ళు 2 లీటర్లు 2 బొండాలు తెస్తే 3 బొండాలు తెస్తే 2 లీటర్లు అవుతాయి. అది తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు దీంట్లో కలుపుకొని. దీన్ని ఎలా తయారు చేయాలని చేసి చూపిస్తావమ్మా? చూపిస్తామా. పుల్లటి మజ్జిగ తయారు చేయడానికే 100 లీటర్ల నీళ్ళల్లో 6 లీటర్ల పుల్లటి మజ్జిగను తీసుకోవాలి. పులిసిన మజ్జిగను 100 లీటర్ల నీళ్ళల్లో 6 లీటర్ల మజ్జిగ పోసి ఇట్లా కలుపుతా ఉండాలి. ఒకటే తీసుకొని బాగా బాగా కలిసిందాక కలిపి తర్వాత దీన్ని వాడుకోవచ్చు. ఇలా తయారైన పుల్లటి మజ్జిగను దేనికి వాడుకోవాలి? మెట్ట పంటల్లో వేసే ప్రతి ఒక్క పంటకు బూడిద తెగులు రాకుండా, అట్లనే మన వర్షంలో కూడా మజ్జిగ తెగులు రాకుండా కూడా ఈ పుల్లటి మజ్జిగను ఉపయోగించుకోవచ్చు. దీన్ని పిచికారి చేసినట్లయితే మనకు బాగా లాభం వస్తుంది. మజ్జిగ తెగులు తొందరగా సోకకుండా వాడుకోవచ్చు. ఈ పుల్లటి మజ్జిగ వల్ల లాభం ఏమిటి? తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటి? ఈ పుల్లటి మజ్జిగ తయారు చేసిన దాన్ని పంట వేసిన 25-40 రోజుల లోపే ఇది వాడుకోవాలమ్మ. పంటకు తెగులు మనకు పంట వేసిన తర్వాత గింజలకు పడుతుంది కదా, దానికి వాడుకుంటే ఇది లోపలనే నశించిపోతుంది, చేనుకు తలగనియదు. ఇది మొత్తం 100 లీటర్ల నీళ్లు 6 లీటర్ల మజ్జిగ కలిపినాం కదా, పుల్లటి మజ్జిగ కలిపినాం కదా, ఇది 1 ఎకరకు మాత్రమే పనిస్తుంది. 1 ఎకరకే వాడుకోవచ్చు. ఇది దీన్ని ఎన్నిసార్లు పిచికారి చేసుకోవాలమ్మా? పంటకు 20 రోజులకు ఒకసారి మందు వాడుకోవాలి, పిచికారి చేయాలి. పంపులో పోసుకొని కొట్టుకుంటూ పోవాలి మొక్కకు తలగానికే. మొక్క బాగా కదులుతుండాలి ఇది కొట్టేటప్పుడు. తర్వాత 45 రోజులకు కూడా మళ్ళీసారి చేసుకోవచ్చు. చేసుకుంటే మొలక మంచిగా వస్తుంది, పంట కూడా మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే, మనం ఒక డబ్బాకి కెనాల్ పాస్ తెస్తాం కదా, 400-500 రూపాయలు అవుతుంది ఒక డబ్బాకు. ఇది ఏం లేదు, నీళ్లు మనకు బావులో మస్తు నీళ్లు దొరుకుతాయి. ఒక 6 లీటర్ల మజ్జిగ అంటే ఒక 30-40 రూపాయలలో వచ్చేస్తుంది. దీన్ని తయారు చేసి వాడుకోవచ్చు. పుల్లటి మజ్జిగ తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా. నేను చేసిన పద్ధతిని మన రైతులందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను.